ఈరోజు మనం ఎండ్రకాయల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కట్ చేసుకున్న ఎండ్రకాయల్లోంచి ఈ యెల్లో కలర్ గుజ్జంతా తీసి నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా కాళ్ళను, కొండ్లను కూడా నీట్‌గా వాష్ చేస్తే మనకు ఇలా కనిపిస్తాయి. ముందుగా కర్రీ కోసం 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్కని మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చాగా. తర్వాత బాండీ పెట్టి నూనె వేసి అందులో పోపుకి 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి చిలికలు వేసి కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేయాలి. ఇవి వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి వేగించి పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇది ఎర్రగా వేగిన తర్వాత ధనియాల పొడి వేసి కలపాలి. వీటిలో ఎండ్రకాయ ముక్కలు వేసి ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలాగా కలపాలి. ఇలా ముక్కలకు బాగా పడితేనే మనకు కర్రీ టేస్టీగా వస్తుంది. మీరు వెడల్పాటి గిన్నెలో వేస్తే కలపడానికి వీలుంటుంది. మేము ముందు ఈ గిన్నెలో వేసి తర్వాత వెడల్పాటి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాము. సో మీరు ముందే వేస్తే బెటర్గా ఉంటుంది. ఇలా మొత్తం మసాలా అంతా కలుపుకొని తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసి ఉడికించాలి. దీంట్లో కొద్దిగా మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనకు కర్రీ ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి గ్రేవీ ఎంత చక్కగా ఉందో. ఒక 10 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసి దించేస్తే సరిపోతుంది. వేడి వేడి ఎండ్రకాయల కర్రీ రెడీ.